హలో మూవీ లవర్స్. ఈరోజు మనం కంగనా రనౌత్ నటించిన హిందీ లాంగ్వేజ్లో రిలీజ్ అయిన ఒక థ్రిల్లర్ మెడికల్ డ్రామా భారత్ భాగ్య విధాత మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. 2008లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన సమయంలో ముంబైలో ఉన్న కామా హాస్పిటల్లో ఏం జరిగింది? 15 మంది నర్సులు 400 మంది పేషెంట్స్ ని టెర్రరిస్ట్ల నుండి ఎలా కాపాడారు? ఇవన్నీ తెలుసుకోవాలంటే మన వీడియోని ఎండింగ్ వరకు చూడాల్సిందే. ఇంకా లేట్ చేయకుండా లెట్స్ గెట్ స్టార్టెడ్. ఈ మూవీని 2008లో టెర్రరిస్ట్ అటాక్ జరిగిన సమయంలో ముంబైలో ఉన్నటువంటి కామా హాస్పిటల్లో ఏం జరిగిందో ఆ సంఘటనలను బేస్ చేసుకుని తీయడం జరిగింది. మూవీ స్టార్టింగ్ సీన్లోనే నర్స్గా వర్క్ చేస్తున్నటువంటి గీత పోలీస్ స్టేషన్కి వెళ్తుంది. నిజానికి ఒక ఇన్స్పెక్టర్ ఒక సాక్ష్యం చెప్పించడం కోసం గీతాను అక్కడికి పిలిపిస్తాడు. గీత పోలీస్ ఆఫీసర్ని చూసి, ఖచ్చితంగా నేను హాస్పిటల్లో ఏం జరిగిందో దానికి సంబంధించిన సాక్ష్యం చెప్తాను సార్. నేను ఒక్కదాన్నే కాదు, మా హాస్పిటల్లో ఉన్నటువంటి నర్సులందరూ కూడా సాక్ష్యం చెప్తారు అని అంటుంది. దానికి ఆ ఇన్స్పెక్టర్ వెంటనే గీతాను చూసి, చూడమ్మా, నీతో పాటు మీ హాస్పిటల్లో పనిచేస్తున్నటువంటి నర్సులందరూ కూడా భయపడిపోయి సాక్ష్యం చెప్పడం కోసం ముందుకు రాలేదు. ఇప్పుడు చెప్పు, నువ్వు చెప్తావా సాక్ష్యం అని అడుగుతాడు. అయినప్పటికీ గీత మాత్రం చాలా ధైర్యంగా ఇన్స్పెక్టర్ని చూసి, సరే సార్, వాళ్ళెవరూ చెప్పకపోయినా సరే నేను మాత్రం ఖచ్చితంగా ఆ రోజు హాస్పిటల్లో ఏం జరిగిందో అదంతా కూడా కోర్టులో చెప్తాను అని అక్కడి నుంచి ఇంటికి వెళ్ళిపోతుంది. అలా ఇంటికి వెళ్ళి జరిగిందంతా కూడా తన హస్బెండ్కి మరియు తన మదర్కి చెప్తుంది. వాళ్ళు వెంటనే గీతాను చూసి, మీ హాస్పిటల్లో ఉన్న వాళ్ళెవరూ కూడా సాక్ష్యం చెప్పడానికి ముందుకు రావటం లేదు కదా, ఎందుకంటే వాళ్ళు చాలా డేంజర్ వ్యక్తులు, వాళ్లతో మనకెందుకు, మనం ఒక మధ్య తరగతి వాళ్ళము, నీ కూతురు కూడా ఒంటరిగా స్కూల్కి వెళ్ళి తిరిగి వస్తుంది, ఇప్పుడు నువ్వు సాక్ష్యం చెప్తే నీ కూతుర్ని వాళ్ళు టార్గెట్ చేస్తారని అంటారు. ఆ మాటలు విన్న గీతాకి ఇప్పుడు ఏం చేయాలి అని ఆలోచిస్తూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో ఇన్స్పెక్టర్ మళ్ళీ గీతాకి ఫోన్ చేసి, రేపు కోర్టులో సాక్ష్యం చెప్పడానికి కోసం వస్తున్నావు కదమ్మా అని అంటాడు. గీత వెంటనే ఇన్స్పెక్టర్తో, సార్, నా హస్బెండ్ మరియు మా అమ్మ ఇద్దరు కూడా నన్ను చాలా భయపెడుతున్నారు, అందుకే నేను సాక్ష్యం చెప్పడం కోసం రాలేను అని అంటుంది. ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ, చూడమ్మా, ఎవరూ కూడా సాక్ష్యం చెప్పడం కోసం ముందుకు రావడం లేదు, నువ్వు కూడా సాక్ష్యం చెప్పడం కోసం కోర్టుకు రాలేదంటే ఆ కిల్లర్ ఖచ్చితంగా జైల్లోనే ఉంటూ మన బిర్యానీ తింటూ బ్రతుకుతాడు, అతనికి శిక్ష పడాలి అంటే నువ్వు కోర్టుకు రావాలి అని అంటాడు. ఇక్కడే స్టోరీ 2003కి గతానికి వెళ్తుంది. అప్పట్లో గీత ముంబైలో ఉన్నటువంటి ఒక గవర్నమెంట్ హాస్పిటల్లో నర్సుగా వర్క్ చేస్తూ ఉంటుంది. ఒకరోజు హాస్పిటల్లో ఉన్నటువంటి డాక్టర్ ఒక నర్సుకి నోటీస్ ఇస్తాడు. ఎందుకంటే ఈ నర్సు ప్రోటోకాల్ని ఫాలో అవ్వకుండా ఒక పేషెంట్కి అల్ట్రాసౌండ్ స్కాన్ చేస్తుంది. దాంతో అక్కడ ఉన్నటువంటి డాక్టర్ ఈ నర్సుకి నోటీస్ ఇవ్వడంతో ఆ విషయం తెలుసుకున్న గీత వెంటనే డాక్టర్ దగ్గరికి వెళ్ళి, ఇది ప్రోటోకాల్ని ఫాలో అయ్యే టైం కాదు, ఆ పేషెంట్కి అర్జెంట్ ఉండడం వల్లనే అల్ట్రాసౌండ్ స్కాన్ చేయాల్సి వచ్చింది, అంతే తప్ప ఇందులో ప్రోటోకాల్ని అతిక్రమించడం ఏమీ లేదు, తనకి ఆ నోటీస్ ఇవ్వద్దు అని చెప్పి అక్కడ ఉన్న నర్సులందరూ కూడా వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ ఉంటారు. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో అన్ని డిపార్ట్మెంట్లో పేషెంట్లు కూడా అక్కడే ఉండటంతో చాలా పని ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది. అక్కడ ఉన్నటువంటి ఒక లేడీ పేషెంట్ చాలా ఆందోళనలో ఉంటూ టాబ్లెట్ తీసుకోకపోవడంతో అది గమనించినటువంటి గీత వెంటనే తన దగ్గరికి వెళ్ళి 2 టాబ్లెట్లు రాసిచ్చి, ఈ టాబ్లెట్స్ తీసుకోండి, అంతా నయమవుతుంది అని అంటుంది. అయితే సరిగ్గా అదే సమయంలో ఆ మహిళ హస్బెండ్ వెంటనే ముందుకు వచ్చి గీతాను చూసి, ఏంటి నువ్వు ఒక పెద్ద డాక్టర్ లాగా ఫోజు కొడుతున్నావు, నువ్వు కేవలం నర్సు మాత్రమే, నర్సులాగా ఉండు, నా వైఫ్కి డాక్టర్ ఏ మెడిసిన్ రాస్తే ఆ మెడిసిన్ తీసుకొని వస్తాను అని అంటాడు. దాంతో గీత వెంటనే అక్కడే ఉన్నటువంటి ఒక జూనియర్ డాక్టర్ని పిలిచి ఆ పేషెంట్కి మెడిసిన్ రాసి ఇవ్వండి అని అంటుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం మెడిసిన్ రాయడం కోసం భయపడతాడు. గీత అది గమనించి వెంటనే సీనియర్ డాక్టర్కి ఫోన్ చేయడంతో గీత ఇంతకుముందు ఏ టాబ్లెట్స్ ఇచ్చిందో సేమ్ అదే 2 టాబ్లెట్లు కూడా వేసుకోమని సీనియర్ డాక్టర్ చెప్తాడు. అంటే నిజానికి గీత గత 13 సంవత్సరాల నుంచి కూడా నర్స్గా వర్క్ చేస్తూ ఉండడంతో తనకు చాలా ఎక్స్పీరియన్స్ వచ్చి ఉంటుంది. అందుకే తన పేషెంట్లు చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటుంది. సరిగ్గా అదే సమయంలో గీతాకి తన హస్బెండ్ ఫోన్ చేసి, ఈరోజు ఈవినింగ్ కొంచెం తొందరగా ఇంటికి రా, ఈరోజు మీ అమ్మ పుట్టినరోజు కదా, ఇంట్లో చిన్న పార్టీని ఏర్పాటు చేశాం, నువ్వు ఖచ్చితంగా త్వరగా రావాలి అని అంటాడు. ఆ మాటలు విన్నటువంటి గీత, ఖచ్చితంగా నేను డ్యూటీ ఫినిష్ చేసుకొని వస్తాను అని చెప్పి వెంటనే వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ ఉంటుంది. అది గవర్నమెంట్ హాస్పిటల్ కావడంతో పేషెంట్లు కూడా చాలా ఎక్కువ మంది వస్తూ ఉంటారు. గీత చాలా సీనియర్ నర్స్ కావడంతో అందరినీ కూడా చాలా కేరింగ్గా చూసుకుంటూ ఉంటుంది. సాయంత్రం అయిన తర్వాత గీత బయలుదేరబోతూ ఉండగా
గీత సీనియర్ నర్సు వచ్చి, నీ తర్వాత డ్యూటీలో జాయిన్ అవ్వాల్సిన నర్సు ఇంకా డ్యూటీకి రాలేదు, తన డ్యూటీని కూడా ఈరోజు నువ్వే చెయ్యి అని అంటుంది. దాంతో గీత చేసేదేమీ లేక వెంటనే తన హస్బెండ్కి ఫోన్ చేసి, నేను ఈరోజు ఇంటికి రావడం కుదరదు, నాకు డ్యూటీ ఉంది అని అంటుంది. కానీ గీత హస్బెండ్ మాత్రం, నువ్వు మరీ నీ డ్యూటీని చాలా సిన్సియర్గా చేస్తున్నావు, మరీ ఇంత సిన్సియర్గా చేయడం అవసరం లేదు అని అంటాడు. గీత మాత్రం, నేను డ్యూటీలో ఉన్నప్పుడు సిన్సియర్గానే వర్క్ చేస్తాను అని చెప్పి ఫోన్ పెట్టేసి వెళ్ళి పని చేసుకుంటూ ఉంటుంది. ఆ తర్వాత రోజు మార్నింగ్ డ్యూటీ అయిన తర్వాత గీత ఇంటికి వెళ్ళగా తన హస్బెండ్ గీతను చూసి, నిన్న రాత్రి నువ్వు ఇంటికి రాలేదు కదా, మీ అమ్మ కోపంగా ఉంది అని అంటాడు. గీత వెంటనే వాళ్ళ అమ్మ దగ్గరికి వెళ్ళి, అమ్మ నిన్న నిజంగా చాలా ఎక్కువ వర్క్ ఉంది, అందుకే రాలేకపోయాను అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి గీతా మదర్ గీతాని చూసి, నువ్వు నీ డ్యూటీని మరీ సిన్సియర్గా చేస్తున్నావు, నీ డ్యూటీ ఆవలపడి కుటుంబానికి కూడా ఎక్కువ సమయం ఇవ్వడం లేదు, నువ్వు కేవలం నర్సువే కదా, మరీ ఎందుకంత సిన్సియర్గా డ్యూటీని చేస్తూ ఉన్నావు, నీ పని నువ్వు చేసుకోవచ్చు కదా అని అంటుంది. ఆ మాటలు విన్న గీత వెంటనే చాలా బాధపడుతూ తన మదర్ని చూసి, అమ్మ, ఇంట్లోని వాళ్లే నా వృత్తికి గౌరవం ఇవ్వడం లేదు, బయట వాళ్ళు ఎలా నా వృత్తికి గౌరవం ఇస్తారు, ప్లీజ్ నేను చేసే పనిని మాత్రం నేను ఇదే విధంగా చేస్తాను అని అంటుంది. సరిగ్గా అదే సమయంలో గీతా మదర్ గీతాని చూసి, నాకెందుకో ఈరోజు ఎడమ కన్ను కొట్టుకుంటుంది, ఏదో చెడు జరగబోయే ప్రమాదం ఉంది, కనీసం ఈ ఒక్కరోజు డ్యూటీకి వెళ్ళొద్దు అని అంటుంది. అయితే గీత మాత్రం, అలా ఏం కాదమ్మా, నువ్వేం భయపడకు అని చెప్పి డ్యూటీకి వెళ్ళిపోతుంది. మరో పక్క గీత ఇంట్లో గీత చేసేటువంటి పనిని ఏ విధంగా తక్కువ చేసి మాట్లాడతారో సేమ్ అదే విధంగా గీత కొలీగ్స్ వాళ్ళ ఇంట్లో కూడా వాళ్ళని చూసి మాట్లాడుతూ, నువ్వు ఎందుకంత సిన్సియర్గా డ్యూటీ చేయాలని చెప్పి హాస్పిటల్కి ముందుగా వెళ్ళిపోతూ ఉంటావు, నువ్వు కేవలం నర్సువే కదా, నువ్వు లేటుగా వెళ్తే పేషెంట్స్కి వచ్చే ప్రమాదం ఏం లేదు, డాక్టర్ లేటుగా వస్తే వాళ్ళకు ప్రమాదం, నర్సు లేటుగా వస్తే ఏం కాదు అని అంటారు. కుటుంబ సభ్యులే వాళ్లతో ఆ విధంగా మాట్లాడుతూ ఉండడంతో నర్సుగా చేస్తున్నటువంటి వీళ్ళు కొంచెం బాధపడుతూ ఉంటారు. అయినప్పటికీ వాళ్ళు ఇంట్లోని వాళ్ళ మాటలను పట్టించుకోకుండా టైంకి హాస్పిటల్కి వెళ్ళి డ్యూటీ చేసుకుంటూ ఉంటారు. అలా వాళ్ళు డ్యూటీ చేసుకుంటూ ఉన్న సమయంలో సడన్గా హాస్పిటల్ పక్కన టపాసులు పేల్చినటువంటి సౌండ్ వినిపిస్తుంది. దాంతో వాళ్ళు ఇండియా మ్యాచ్ గెలిచినట్టుగా ఉంది, అందుకే టపాసులు పేల్చినట్టున్నారు అని అనుకొని వాళ్ళ పనిని వాళ్ళు చేసుకుంటూ ఉంటారు. సరిగ్గా అదే సమయంలో గీతాకి తన హస్బెండ్ ఫోన్ చేసి, ముంబైలో చాలా చోట్ల ఉగ్రవాదులు దాడులు చేస్తున్నారు, కాబట్టి నువ్వు వెంటనే డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాయని అంటాడు. ఈ విషయం తెలుసుకున్న గీత వెంటనే హాస్పిటల్ నుంచి కొంచెం బయటికి రాగా అప్పుడే హాస్పిటల్ దగ్గరికి చాలామంది ప్రజలు అక్కడికి వస్తారు. ఎందుకంటే ఈ తీవ్రవాదులు హాస్పిటల్ పక్కనే షూట్ చేస్తూ ఉండడంతో అక్కడి నుంచి ప్రజలందరూ భయపడిపోయి పారిపోతూ వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం ఈ హాస్పిటల్ దగ్గరికి వస్తారు. దాంతో గీత వెంటనే హాస్పిటల్ లోపలికి వెళ్ళి హాస్పిటల్ లోపల ఎంతమంది పేషెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ కూడా లెక్కపెట్టి వాళ్ళందరినీ కూడా ఇప్పుడు ఏ ప్లేస్లో తీసుకొని వెళ్ళాలి అని ఆలోచిస్తూ వెంటనే డాక్టర్కి వెళ్ళి విషయం చెప్తుంది. కానీ ఆ డాక్టర్ మాత్రం గీతాను చూసి, మనం ఏ పని చేసినా ప్రోటోకాల్ ప్రకారమే చేయాలి అని అంటుంది. తను వెంటనే పోలీసులకు ఫోన్ చేస్తుంది. కానీ బయట చాలామంది అప్పటికే పోలీసులకు ఫోన్ చేస్తూ ఉండడంతో తన ఫోన్ మాత్రం పోలీసులకు కలవదు. అది చూసినటువంటి గీత వెంటనే డాక్టర్ని చూసి, ఇలాంటి ఎమర్జెన్సీ సమయంలో కూడా ప్రోటోకాల్ ఏమిటి మేడం అని అంటుంది. దానికి ఆ డాక్టర్ గీతాని తిడుతూ ఉంటుంది. కానీ గీత మాత్రం ఏమీ పట్టించుకోకుండా కిందకి వచ్చి కింద ఉన్న పేషెంట్లందరినీ కూడా కాపాడాలని ఒక ప్లేస్లోకి తీసుకొని వెళ్ళడం కోసం ప్లాన్ చేస్తుంది. ఎందుకంటే పేషెంట్లందరినీ కూడా ఒక ప్లేస్లోకి తీసుకొని వెళ్ళి హాస్పిటల్కి తాళం వేద్దామని ప్లాన్ వేస్తుంది. కానీ అప్పటికే బయట నుండి చాలామంది కూడా వాళ్ళ ప్రాణాలను కాపాడుకోవడం కోసం హాస్పిటల్ దగ్గరికి వస్తారు. దాంతో గీత వెంటనే గేట్ దగ్గరికి వెళ్ళి బయట నుంచి వస్తున్న వాళ్ళందరినీ కూడా లోపలికి తీసుకొని గేట్ క్లోజ్ చేస్తుంది. వెంటనే పేషెంట్లందరినీ కూడా ఒక ప్లేస్కి మార్చేస్తుంది. అదే సమయంలో గీత వాళ్ళ హెడ్ నర్స్కి ఫోన్ చేస్తుంది. కానీ తను మాత్రం ఫోన్ లిఫ్ట్ చేయదు. ఎందుకంటే టెర్రరిస్టులు షూట్అవుట్ చేస్తున్నారని తెలుసుకున్నటువంటి హెడ్ నర్స్ ఎవ్వరికి చెప్పకుండా హాస్పిటల్ నుండి వెళ్ళిపోతుంది. అందుకే ఇప్పుడు ఫోన్ లిఫ్ట్ చేస్తే మళ్ళీ అక్కడికి రమ్మని అంటారని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేయదు. ఆ తర్వాత గీత వెంటనే డాక్టర్కి ఫోన్ చేసి, మీరు వెంటనే ఎమర్జెన్సీ రూమ్లోకి రండి, బయట తీవ్రవాదులు వచ్చినట్టు ఉన్నారు, ఆ ఎమర్జెన్సీ రూమ్లో అయితే ఎవరూ రారు అని చెప్పడంతో డాక్టర్ అక్కడికి వెళ్తుంది. ఆ తర్వాత గీత మరియు తన కొలీగ్స్ అందరూ కూడా హాస్పిటల్లో ఉన్న పేషెంట్స్ అందరినీ తీసుకొని హాస్పిటల్లో ఉన్నటువంటి సురక్షితమైనటువంటి రూమ్కి వెళ్తారు. ఆ సమయంలో గీతతో పాటు వర్క్ చేస్తున్న నర్సులందరూ కూడా భయపడుతూ ఉంటారు. గీత మాత్రం వాళ్ళందరికీ ధైర్యం చెప్తూ, ఈ సమయంలో మనం భయపడితే పని అవ్వదు,
ఉండకూడదు. ఎలాగైనా ఈ హాస్పిటల్లో ఉన్న లైట్లన్నీ కూడా ఆపేయాలి. అప్పుడే టెర్రరిస్టులకి హాస్పిటల్లో ఎవరూ లేరు అన్న విషయం తెలుస్తుంది. లేదంటే ఎక్కువ ప్రాణ నష్టం జరుగుతుంది అని హాస్పిటల్లో లైట్లన్నీ కూడా ఆఫ్ చేస్తారు. హాస్పిటల్లోకి రాకుండా ఉండడం కోసం హాస్పిటల్లో ఉన్నటువంటి గేట్లన్నీ కూడా క్లోజ్ చేస్తారు. ఆ క్రమంలో గీత మరియు ఒక కానిస్టేబుల్ గేట్ని క్లోజ్ చేసి తిరిగి వస్తుండగా సరిగ్గా అదే సమయంలో అక్కడికి టెర్రరిస్టులు వస్తారు. వాళ్ళు వెంటనే అక్కడ ఉన్నటువంటి కానిస్టేబుల్ని చంపేసి ఆ గేట్ తాళాలను పగలగొట్టి మరీ హాస్పిటల్ లోపలికి వచ్చేస్తారు. అలా హాస్పిటల్ లోపలికి వచ్చినటువంటి ఆ టెర్రరిస్టులు హాస్పిటల్లో ఎవరో ఒకరు దొరుకుతారు. వాళ్ళందరినీ కూడా చంపాలి అని వెతుకుతూ ఉంటారు. మరోపక్క ఈ నర్సులందరూ కూడా పేషెంట్లను సీక్రెట్ రూమ్లో దాచి ఉంచుతారు. అక్కడ ఉన్నటువంటి నర్సు అక్కడ ఉన్న తల్లులందరినీ చూసి, మీరు మీ పిల్లలకు కంటిన్యూగా పాలు ఇస్తూనే ఉండండి, ఎందుకంటే టెర్రరిస్టులు మన హాస్పిటల్లోకి వచ్చేశారు, మనం ఎవరైనా వాళ్ళ కంట పడ్డామంటే అందరినీ కూడా కాల్చి చంపేస్తారు, కాబట్టి మీరు కంటిన్యూస్గా పిల్లలకి పాలు ఇస్తూ ఉండండి, దానివల్ల పిల్లలు ఏడవకుండా ఉంటారు అని చెప్పడంతో ఆ హాస్పిటల్లో ఉన్న తల్లులందరూ కూడా వాళ్ళ పిల్లలకు కంటిన్యూగా పాలు ఇస్తూనే ఉంటారు. మరోపక్క అక్కడ ఉన్నటువంటి ఒక లేడీకి పురిటి నొప్పులు ఎక్కువ అవుతూ ఉండడంతో అది గమనించినటువంటి గీత తనకు వెంటనే డెలివరీ చేయాలి, లేదంటే ఆ మహిళకి మరియు కడుపులో ఉన్న బిడ్డకి ఇద్దరికి కూడా ప్రమాదం జరిగే అవకాశం ఉంది అని అంటుంది. వెంటనే మరో నర్సు సహాయంతో ఆ మహిళను ఎలాగైనా అక్కడి నుంచి ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్ళి తనకు కాన్పు చేయాలని తీసుకొని వెళ్తుంది. మరో పక్క బయట ఉన్నటువంటి ఉగ్రవాదులు ఈ హాస్పిటల్లో ఎవరైనా దొరుకుతారేమో వాళ్ళని చంపాలని వెతుకుతూ ఉంటారు. ఆ సమయంలో గీత పురిటి నొప్పులు వస్తున్నటువంటి మహిళని చాలా తెలివిగా ఫస్ట్ ఫ్లోర్కి తీసుకొని వెళ్తుంది. ఆ తర్వాత గీత అతి కష్టం మీద పురిటి నొప్పులు వస్తున్నటువంటి మహిళకి డెలివరీ చేస్తుంది. అప్పుడే గీతకి టెర్రరిస్టులు హాస్పిటల్లో ఉన్నటువంటి 6th ఫ్లోర్కి వెళ్ళారు అని తెలియడంతో వాళ్ళు అక్కడి నుండి కిందకి రాకుండా ఉండడం కోసం హాస్పిటల్లో ఉన్నటువంటి లిఫ్ట్ని ఆపేస్తుంది. మెట్ల మార్గం నుంచి కిందకి రాకుండా ఉండడం కోసం మెట్ల మార్గానికి అడ్డంగా కుర్చీలు మరియు బల్లాలు వేసి వాళ్లను అక్కడి నుంచి కిందకి రాకుండా చేస్తుంది. సరిగ్గా అదే సమయంలో పోలీసులు కూడా టెర్రరిస్టులను పట్టుకోవడం కోసం హాస్పిటల్ దగ్గరికి వచ్చి వెతుకుతూ ఉంటారు. అయితే ఈ పోలీసులకు వీళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆయుధాల కంటే ఆ టెర్రరిస్టుల దగ్గర ఉన్న ఆయుధాలే చాలా మోడర్న్ అన్న విషయం తెలియడంతో వాళ్ళు వెంటనే స్టేషన్కి ఫోన్ చేసి ఇంకా ఎక్కువ ఫోర్స్ని రమ్మని చెప్పి ఫోన్ చేస్తూ ఉంటారు. మరోపక్క టెర్రస్ మీద ఉన్నటువంటి ఆ టెర్రరిస్టులకు వాళ్ళని కిందకి రానివ్వకుండా అక్కడ అడ్డు వేసి ఉండడంతో వాళ్ళు చాలా కోపంతో రగిలిపోతూ ఆ టెర్రస్ మీద నుంచి పైపులు పట్టుకొని కిందకి వచ్చి అక్కడి నుంచి దిగి వెళ్ళిపోతారు. ఆ తర్వాత పోలీసులు హాస్పిటల్ దగ్గరికి వచ్చి అక్కడ సిచ్యువేషన్ మొత్తాన్ని కూడా వాళ్ళు అదుపులోకి తీసుకుంటారు. పోలీసులు వెంటనే హాస్పిటల్లో పేషెంట్లు దాక్కుని ఉన్నటువంటి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళి హాస్పిటల్లో ఎటువంటి టెర్రరిస్టులు లేరు, మీరు ఇంకా బయటికి రావచ్చు అని చెప్పడంతో ఆ రూమ్లో ఉన్న వాళ్ళందరూ కూడా ధైర్యంగా బయటికి వస్తారు. అలా అందరూ కూడా బయటికి రావడంతో వాళ్ళందరికీ కూడా ట్రీట్మెంట్ చేస్తూ ఉంటారు. అయితే గీత మాత్రం ఆ తల్లి కూతుళ్ళిద్దరినీ కూడా కాపాడి తను ఒక భయంకరమైన సిచ్యువేషన్ నుంచి బయటపడడంతో ఆ సిచ్యువేషన్ని గుర్తు చేసుకొని చాలా బాధపడుతూ ఏడుస్తూ ఉంటుంది. ఆ తర్వాత ఈ నర్సులందరూ కూడా వాళ్ళ ఇంటికి వెళ్ళగా వీళ్ళు తిరిగి వచ్చారు అని వాళ్ళ కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ కూడా చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతారు. ఎందుకంటే వీళ్ళు ఇంటికి తిరిగి రావాలని వాళ్ళు దేవుళ్ళకి ప్రార్థిస్తూ ఉంటారు. అలాంటి వాళ్ళు ఇంటికి రావడంతో వాళ్ళు చాలా ఆనందపడుతూ ఉంటారు. అదేవిధంగా వీళ్ళు చాలామందిని కాపాడడంతో ఇంతకుముందు ఎవరైతే వీళ్లను మీరు కేవలం నర్సులే కదా, మీరెందుకు డాక్టర్ లాగా ఫీల్ అవుతున్నారు అని హేళనగా మాట్లాడిన వాళ్ళే వీళ్ళని చూసి మిమ్మల్ని చూస్తే మాకు చాలా గర్వకారణంగా ఉంది అని అంటారు. కట్ చేస్తే ఆ తర్వాతి రోజు మార్నింగ్ నర్సులందరూ కూడా హాస్పిటల్కి వెళ్తే అప్పుడే వాళ్ళకి తెలిసేది ఏంటంటే ఈ దాడి గురించి ఎక్కడా మీడియా వాళ్ళ దగ్గర మాట్లాడకూడదు అని తెలుస్తుంది. అదేవిధంగా వాళ్ళు ఇంత కష్టపడినందుకు 1 month శాలరీ బోనస్గా ఇస్తారు. అయినప్పటికీ ఆ నర్సులు మాత్రం చాలా అప్సెట్గా ఉంటారు. ఎందుకంటే బయట ఇంతమంది చనిపోయారని చెప్పి అందరూ మాట్లాడుకుంటూ ఉంటారు. కానీ ఈ హాస్పిటల్లోకి కూడా టెర్రరిస్టులు వచ్చారని, ఇక్కడ ఉన్నటువంటి దాదాపు 400 మందిని నర్సులందరూ కాపాడారని మీడియాలో ఎవ్వరూ కూడా మాట్లాడుకోరు. దాంతో ఆ నర్సులు చాలా అప్సెట్ అవుతారు. అంటే ఆ నర్సులు మేము ఇంతమందిని కాపాడాం కదా, మా గురించి కనీసం ఒక్క మాట కూడా మాట్లాడరేమిటి అని ఫీల్ అవుతారు. అప్పుడు ఈ నర్సులకు పోలీస్ స్టేషన్ నుంచి ఒక లెటర్ వస్తుంది. ఆ లెటర్లో మీరందరూ కూడా ఒకసారి పోలీస్ స్టేషన్కి వచ్చి సాక్ష్యం చెప్పాల్సి ఉంటుంది అని లెటర్లో ఉంటుంది. దాన్ని చూసినటువంటి నర్సులందరూ కూడా ఎందుకు అనవసరంగా ఈ కేసులో ఇరుక్కోవడం, మనం వెళ్ళి సాక్ష్యం చెప్పినా మనకు మిగిలేది ఏముంది, కనీసం ఒక్కరు కూడా మేము చేసినటువంటి త్యాగం గుర్తించడం లేదు,
మేము చేసినటువంటి మంచి పని గురించి మాట్లాడడం లేదు, కాబట్టి మేము సాక్ష్యం చెప్పడం కోసం రాము అని అంటారు. వాళ్ళు గీతాను కూడా చూసి నువ్వు కూడా పోలీస్ స్టేషన్కి వెళ్ళొద్దు అని అంటారు. అయితే గీత మాత్రం నేను పోలీస్ స్టేషన్కి వెళ్ళి చెప్తాను అని పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్తుంది. కట్ చేస్తే స్టోరీ ప్రజెంట్లోకి వస్తుంది. ఇన్స్పెక్టర్ గీతాకి ఫోన్ చేసి నువ్వు స్టేట్మెంట్ ఇస్తావా లేదా అని అడుగుతాడు. అప్పుడు గీత బాగా ఆలోచించుకొని తన అమ్మ మరియు తన హస్బెండ్ తనని భయపెడుతున్నప్పటికీ నేను స్టేషన్కి వచ్చి స్టేట్మెంట్ ఇస్తాను అని ఒప్పుకుంటుంది. కట్ చేస్తే ఆ తర్వాత రోజు గీత చాలా ధైర్యంగా పోలీస్ స్టేషన్కి వెళ్ళి ఆ కసబ్ని గుర్తిస్తుంది. కసబ్ని చూసినప్పుడు మాత్రం గీత చాలా భయపడుతుంది. ఎందుకంటే అతను చాలా భయంకరంగా ఉంటాడు. అదేవిధంగా తను అప్పటికే చాలా మందిని చంపాడు. అందుకే అతన్ని చూసి గీత చాలా భయపడుతుంది. కట్ చేస్తే కొన్ని సంవత్సరాల తర్వాత కసబ్కు ఉరిశిక్ష వేయడంతో అది చూసినటువంటి వాళ్ళందరూ కూడా చాలా ఆనందపడతారు. ఈ నర్సులు చూపించినటువంటి చొరవకి, వాళ్ళు చూపించినటువంటి ధైర్యానికి వాళ్ళలో ఉన్నటువంటి హెడ్ నర్స్కి అవార్డు ఇస్తారు. అది చూసినటువంటి నర్సులు మాత్రం అసలు ఆ రోజు హెడ్ నర్స్ ఫోనే ఎత్తలేదు, అలాంటిది తనకెందుకు అవార్డు ఇస్తున్నారని మనసులో అనుకుంటారు. కానీ పైకి మాత్రం పోనీలే మనలో ఎవరికో ఒకరికి అవార్డు వచ్చింది కదా అని అనుకుంటూ ఆనందపడతారు. ఆ తర్వాత నర్సులందరూ కూడా గీతాను చూసి గీతా నువ్వేం బాధపడకు, ఒకరోజు ఖచ్చితంగా ఈ టాపిక్ మీద ఎవరైనా సినిమా తీస్తారు, ఆ సినిమాలో నీదే లీడ్ రోల్, ఎందుకంటే నువ్వే కదా మా అందరినీ కూడా ముందుండి నడిపించింది, ఖచ్చితంగా నీ క్యారెక్టర్ని హీరోయిన్గా పెట్టి సినిమా తీస్తారు అని అంటారు. కట్ చేస్తే కొన్ని రోజుల తర్వాత గీత అప్పుడే డ్యూటీలో జాయిన్ అవుతున్నటువంటి నర్సుల్ని చూసి జీవితంలో ఏమి చేయలేకపోతే నర్సుగా చేయవచ్చు అని అంటూ చాలామంది ఎగతాళి చేస్తూ ఉంటారు. కానీ అది నిజం కాదు. డాక్టర్లు ట్రీట్మెంట్ చేసినప్పటికీ ఆ పేషెంట్ దగ్గర ఉండి వాళ్ళ అవసరాలు తీర్చేది మనమే కదా. ఖచ్చితంగా మనల్ని మాత్రం తక్కువ అంచనా వేయకూడదు. మన వర్క్ని మాత్రం ఎవరూ తక్కువ చేసి మాట్లాడకూడదు. ఖచ్చితంగా మీరు వేసుకున్నటువంటి యూనిఫామ్కి ఒక బాధ్యత ఉంటుంది. ఆ బాధ్యతను మాత్రం మీరు ఎప్పుడూ కూడా మర్చిపోవద్దు. ఆ బాధ్యతే టెర్రరిస్టులు అటాక్ చేసిన సమయంలో హాస్పిటల్లో ఉన్న పేషెంట్లందరినీ కూడా కాపాడడానికి నాకు ధైర్యం ఇచ్చింది. కాబట్టి మీరేం తక్కువ కాదు, అందరితో సమానమైన వాళ్లే అని అంటుంది. ఆ మాటలు విన్నటువంటి కొత్తగా జాయిన్ అయిన నర్సులందరూ కూడా నిలబడి క్లాప్స్ కొడతారు. ఇక్కడితో ఈ మూవీ ఎండ్ అయిపోతుంది. ఇక్కడే మనకు నిజమైనటువంటి ఆ కామా హాస్పిటల్లో ఆ రోజు పేషెంట్లను కాపాడినటువంటి నర్సుల ఫోటోలను చూపిస్తారు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ అండ్ షేర్ చేసి, ఇంకా మీరు ఏ మూవీ అండ్ వెబ్ సిరీస్ వినాలి అని అనుకుంటున్నారో కమెంట్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సీ యూ ఆల్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బాయ్.